హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మన వీడియోలో ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్లో ఉన్న ఎవరైతే పబ్లిక్ ఉన్నారో, అంటే ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో అనేది చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే మనకి షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మనకి గవర్నమెంట్ అనేది ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీమ్ తేవడం అనేది జరిగింది. అంటే దీంట్లో షాకింగ్ ఏంది అని మీరు అనుకోగల. సో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ని రోజులు మనకి గవర్నమెంట్ అంటే ఇందిరమ్మ ఇల్లు గురించి ఎవరైతే హైదరాబాద్లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏమన్నది ప్రతి ఒక్క నియోజకవర్గంకి 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం ఇస్తానైతే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు కొత్త స్కీమ్ తెచ్చి చాలా మందికి కన్ఫ్యూజ్ అయితే చేయడం అని జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే మళ్ళీ అయితే అప్లై చేసుకోవాలంట. ఇంట్లో గిట్ట ఒక ట్విస్ట్ ఇవ్వడం అని జరిగింది. అదేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోలేరంట. దీనికైతే మనకి 16 నియోజకవర్గాల పేరైతే ఇవ్వడం అని జరిగింది. సో ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చంట. ఆ నియోజకవర్గం పేర్లు అయితే నేను ఒకసారి స్క్రీన్ పైన పెడతాను చూడండి. అండ్ నేను మీకు చెప్తాను చూడండి. అది గిట లీస్ట్లో పేరు వచ్చేసి చూడండి. ఫస్ట్ అయితే మనకి రాజేందర్ నగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రాహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కుక్కట్పల్లి, మేడ్చల్, కుబ్దుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ ఈ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలంట. ఈ ఇందిరమ్మ ఇల్లు ఎల్ఐజీ స్కీమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న వీసాకి వెళ్ళి 160 రూపాయలు ఇచ్చి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అంటే మీ ఇంట్లో ఉన్న అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ ఇచ్చి మీకు ఇల్లు కావాలని అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో దాని తర్వాత అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు 10,000 అయితే డిపాజిట్ అయితే చేయాలి. ఒకవేళ మీకు ఇల్లు రాకుంటే ఆ 10,000 అనేది మళ్ళీ మీకే రిటర్న్ అయితే ఇచ్చేస్తారంట. ఒకవేళ ఇల్లు వస్తే ఏంటి ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ ఇల్లు అనేది మనకి ఎలా ఉంటుంది అంటే 10 అంతస్తుల బిల్డింగ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకు ఒక ఫ్లాట్ అనేది ఇవ్వడం అని జరుగుతుంది. అంటే మనకి కింద మనకి ఇప్పుడు ఊర్లో కట్టిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా, అలా కాదు. ఫ్లాట్లో మనకి ఒక ఇల్లు అనేది కట్టి అయితే ఇస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 11 లక్షలు అయితే అవుతుందంట గవర్నమెంట్కి. దాంట్లో గవర్నమెంట్ అయితే మనకి 5 లక్షలు గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తుంది. మిగతా 6 లక్షలు అనేది మనం అయితే కట్టుకోవాలంట. ఒకవేళ మీకు దీంట్లో ఇల్లు ఒకవేళ శాంక్షన్ అయిందనుకోండి, మీరు మిగతా 10,000 కట్టారు కదా, అది మైనస్ అయిపోయి మిగతా బ్యాలెన్స్ ఏదైతే 5,90,000 ఉంటుందో దాంట్లో మీరైతే ఒక్క సంవత్సరం లోపలైతే ఈ 5,90,000 అయితే కట్టాల్సి ఉంటుందంట. సో ఇది ఈ ఇల్లు మొత్తం ప్రాసెస్ అనమాట. ఈ స్కీమ్ విన్న తర్వాత చాలామంది పబ్లిక్ అయితే షాక్ అయ్యారు. అండ్ చాలామంది పబ్లిక్ ఏమంటుంది అంటే మనకి గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిట్ట మనకి ఫ్రీలో అయితే డబల్ బెడ్రూమ్ ఇవ్వడం అని జరిగింది. ఇంతకుముందు గిట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే రాజశేఖర్ పీరియడ్లో అప్పుడు గిట్ట మనకి ఫ్రీలో అయితే ఇల్లులు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మాకు పైసలు కట్టాలంటే మేము ఏం చేయాలి, మేము చాలా పేదోళ్ళం అయితే చాలామంది అయితే అంటున్నారు. సో చూడాలి గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది మనకి కొనసాగిస్తుందా లే మళ్ళీ రద్దు చేస్తుందా అనేది మనం చూడాలి. సో చాలామంది అయితే ప్రతిపక్షాలు అయితే దీనిపైన అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే మనకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిట్ట మనకి ఈ గొర్రెల స్కామ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇదే ఎవరైతే 10,000 కడతారో వాళ్ళకి గొర్రెలు ఇస్తాము, ఎవరైతే 1,00,000 రూపాయలు కడతారో వాళ్ళ గిట్ట గొర్రెలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో సేమ్ ఇదే గిట్ట మనకు పబ్లిక్ ఇదే అనుకుంటుంది. ఇది సేమ్ ఇది గొర్రెల స్కామ్ లెక్కనే ఈ ఇంటి స్కామ్ చేస్తున్నారు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు అనేది చాలామంది అయితే అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సపోజ్ మీకు ఇప్పుడు ఈ ఇల్లు వచ్చాయనుకోండి, 10,000 కట్టేశారు, ఇంకా బ్యాలెన్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ ఇల్లు అనేది మనకి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తారా లేదా అనేది మన గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ కంప్లీట్ కాకుంటే దాంతోపాటు మనకి ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, గవర్నమెంట్ చేంజ్ అయితే ఈ డబ్బులు అనేది మీరు ఎవరిని అడుగుతారు, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. గవర్నమెంట్ దీని గురించి మనకి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతోపాటు ఇంకొక పెద్ద షాక్ ఏంటి అంటే ఈ 6 లక్షలు ఏవైతే ఉన్నాయో అది ఒక్క సంవత్సరం లోపల మాత్రమే కట్టాలంట. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 1,50,000 అయితే మనం గవర్నమెంట్కి అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే మనకి 4 ఇన్స్టాల్మెంట్లో కంప్లీట్ అయితే చేయాలంట. సో పేదవాని దగ్గర 6 లక్షలు అంత ఉంటే వాడు ఎందుకు అప్లై చేసుకుంటాడు ఈ ఇల్లు అనేది మనం ఆలోచించాలి ఒకసారి. అండ్ ఒకవేళ సపోజ్ చలో బై తీసుకున్నాము అనుకోండి, ఒక్క సంవత్సరంలో 6 లక్షలు ఎలా కడతారో మనం గిట్ట ఒకసారి ఆలోచించాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది పబ్లిక్ ఏమనుకుంటుందంటే మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరికి కాంగ్రెస్కి ఓటేయలేదు, అందు గురించే మాకు ఈ రివెంజ్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు హైదరాబాద్లో హైడ్రా తెచ్చి చాలామంది పేదవాళ్ళకి గుర్షలు కొలగొట్టారు, ఇప్పుడు ఈ స్కీమ్ తెచ్చి పేదవాళ్ళకి ఇల్లు లేకుండా చేస్తున్నారు అయితే అనుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది.
సో ఈ స్కీమ్ ఎలా ఉందో మీకు కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.